లత చెప్పే. పూర్ణ బట్టల షాప్లో కొత్త చీరలు తీసుకొచ్చిరట, పోయొద్దాంపా. వద్దే, ఇప్పటికే నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి. నేను రాను, నువ్వు వెళ్ళిరా, నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్తా. సరేనే. సరే మరి ఉంటా. పూర్ణ సర్ప్రైజ్. ఏం తీసుకొచ్చిరండి? ఇదిగో నువ్వే చూడు. చీర చాలా బాగుందండి, కానీ దీని రేట్ ఎంత? ఆ చీరకు 8,000. అంత రేటా? ఈ 8,000తోని నేను 2 నెలల కిరాణా సామాన్ తీసుకొచ్చేదాన్ని. నాకేమొద్దు ఈ చీర, పోయి వాపస్ ఇచ్చిరాపో. నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంది? ఈ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువ రేటు చీరలు అంటే ఇష్టం కానీ. నువ్వన్నట్టు ఇంత రేటు గల చీరలు డబ్బున్నోళ్ళకు సెట్ అవుతాయి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదండి. అది కాదే, నువ్వు నీ ఫ్రెండ్ షాపింగ్ గురించి మాట్లాడుకున్నారు కదా, నువ్వేమో వెళ్ళలేదు. అందుకోసమే నేనే వెళ్ళి నీకు ఈ చీర వంకొచ్చింది. మీరు నేను సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నారు, కానీ ఇంత రేటు గల చీరలు తీసుకురావాల్సిన అవసరం లేదండి. మీకు తెలుసు కదా మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నామో. ఇప్పుడు మన అవసరాలు కొద్దిగా తగ్గించుకుందాం. మీరేం బాధపడకండి, మన కష్టాలన్నీ తీరిన తర్వాత ఇంతకంటే ఎక్కువ రేటు చీరలే కొనిద్దురు కానీ. ఇదిగోండి, ఇప్పుడు వెళ్ళి ఈ చీర వాపస్ ఇచ్చిరండి.